ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయుడు. భక్తిహీనుని ఆశ భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎలాగా వాక్యముతో మనతో మాట్లాడుతుందంటే, అయినా నీకు జ్ఞానం ఉండినట్లయితే నీ తండ్రిని సంతోషపరిచేవాడిగా ఉంటావంట, సంతోషపరిచేదానిగా ఉంటావంట. నీ తల్లికి ఏంటంట, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. నీకు బుద్ధి ఉండినట్లయితే, అసలు నీకు జ్ఞానం ఉండినట్లయితే, నీకు బుద్ధి ఉండినట్లయితే నీ తల్లిదండ్రులని నువ్వు బాధ పెట్టకుండా ఉంటావని వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనము ఎంత జ్ఞానముతో ఉపయోగించినా, ఎంత తెలివిగా ఉపయోగించినా ఏదో ఒక చోట మనము పడిపోయేవారుగా ఉంటాం. ఎందుకంటే లోక జ్ఞానము ఎందుకు పనికిరాదండి. దేవుని జ్ఞానము కావాలి, దేవుని పట్ల ఉన్న జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఉండినట్లయితే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి దేవుడు సొల్యూషన్ ఇస్తాడండి, మార్గము చూపిస్తాడండి. ఎందుకంటే మనము మనుషుల దగ్గరికి కాదు వెళ్ళవలసింది, మార్గమై ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అంటున్నా ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆయన ఒక సొల్యూషన్ చూపిస్తాడు. ఎందుకంటే కష్టము నేనే కలిగిస్తున్నాను, వారు ఓర్చుకోగలిగినంత కష్టాన్ని నేను కలిగిస్తున్నాను. శ్రమతో పాటు ఏంటంట, దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా నేను కలుగజేస్తాను అని ఆయన వాక్యముతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. కానీ దాని మార్గాన్ని చూడం, మనం మనుషుల్ని వెతికేవారిగా ఉంటాం. అయితే ఈరోజు ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, అయితే వాక్యముతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఏంటంట, జ్ఞానము కలిగిన వారు తండ్రిని సంతోషపరిచేవారిగా ఉన్నారంట. బుద్ధి లేని వారు తల్లికి దుఃఖము పుట్టించేవారిగా ఉన్నారంట. మన పరలోకపు తండ్రికి మనము దుఃఖము పుట్టించేవారిగా ఉన్నామా? సంతోషపరచకుండగా ఆయన బాధపడే స్థితిలో మన యొక్క లోక జ్ఞానాన్ని బట్టి మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆయన బాధపడే స్థితిలో ఉంచుతున్నాము. మనము ఎలాగున్నామని వాక్యముతో మనల్ని ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కొంతవరకు మాత్రమే, కానీ పరలోకపు తండ్రి మట్టుకు మనకి ఏంటంట, యుగ యుగాలు ఆయనే మనకి తండ్రి. కాబట్టి అలాంటి తండ్రిని మనము బాధపెట్టే వారిగా ఉన్నామా? ఏడిపించే వారిగా ఉన్నామా? ఎలాగున్నామని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట, ఏంటంటే జ్ఞానము లేని కుమారుడు తండ్రిని ఏం చేస్తున్నాడంట, జ్ఞానము లేని వాడు తండ్రిని బాధ పెట్టేవాడిగా ఉన్నాడు. ఏంటంట, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము పుట్టించేవాడిగా ఉన్నాడంట. అది అక్రమ సంపాదన అయితే అది వాళ్ళకి అచ్చురాదు అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, నీతి మరణము నుండి రక్షించును. నువ్వు ఎప్పుడైతే నీతిగా ఉంటున్నావో నీకు ఏ మరణకరమైన విషయం వచ్చినా కూడా ఆ విషయంలోంచి దేవుడు రక్షిస్తాడండి. నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలి గొరనీయడంట. నువ్వు నీతిగా ఉండు, ప్రార్థించు, విశ్వాసంతో ఉండు, భక్తితో ఉండు, నమ్మకంతో ఉండు, నిరీక్షణతో ఉండు, దేవుని యందు ఆశ కలిగి ఉండు, దేవునికి ప్రార్థిస్తూ ఉండు, దేవుని జ్ఞానముతో నడుస్తూ ఉండు. నీ పరిస్థితి అంతా ఆయన తెలిసినవాడు కాబట్టి నిన్ను ఆకలి గొరి నీకుండగా నీ నీతిని బట్టి ఏదో ఒక విధంగా దేవుడు నీకు తృప్తిపరిచేవాడిగా ఉంటాడంటే. కానీ ఫస్ట్ నువ్వు ఎలాగుండాలి? నీతిగా ఉండాలి. ఫస్ట్ ఎలాగుండాలి? ఏంటంట,
భక్తిగా ఉండాలి, విశ్వాసముతో ఉండాలి, నమ్మకముతో ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? భక్తిహీనుని ఆశ భంగము చేయును. ఇంకా ఏమంటున్నాడు చూడండి, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. ఏ పనైనా సరే మనం బద్ధకముగా చేయకూడదంట. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. నీకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ నువ్వు శ్రద్ధగా పనిచేసినట్లయితే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. అయితే అశ్రద్ధగా చేసినట్లయితే ఏమైపోతున్నావు? దరిద్రుడు అయిపోతున్నావు. అయితే వాక్యంతో నీతో నాతో మనందరితోటి హెచ్చరిస్తున్నాడు ఆయన. నువ్వు జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉండినట్లయితే నీ తల్లిని నీ తండ్రిని పరిచేదానిగా ఉంటావు. ఇంకా శ్రద్ధ కలిగి పనిచేసినట్లయితే ఐశ్వర్యవంతుడు అవుతావు, ఐశ్వర్యవంతురాలు అవుతావు. ఇంకా చూడండి ఏం చేస్తున్నాడు? నీతిగా ఉండమని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. నీతిగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.